రైట్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. విష్ణు గారు చెప్పండి, మీరు అక్కడే ఉంటారు కదా, నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అంబేద్కర్ విగ్రహాన్ని అంత భారీ ఎత్తున బ్రహ్మాండంగా జగన్ గారి గవర్నమెంట్లో తీసుకొచ్చారు. మొత్తం చుట్టూరా కూడా ఏదో విజ్ఞాన కేంద్రం కూడా పెట్టాలని ప్లాన్ చేశారు. ఆ రకంగా జరుగుతున్న దాన్ని జనరల్గా కంటిన్యూ చేయాలి తప్ప ఈ రకంగా నిజంగానే అట్లా పాడు చేయటం, నగరం మధ్యలో ఉన్నటువంటి అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని, నిజమేనా అదంతా కూడా? అదంతా కూడా 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ఏపీఐసిని కొంతసేపు విజయవాడ నగరపాలక సంస్థ అని చెప్పని, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా డిపార్ట్మెంట్లు అంతా మార్చిన తర్వాత అది అసలు దాన్ని బాగు చేస్తే 10 మంది వచ్చి చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్లో, లేకపోతే రోజు చూసేటటువంటి ప్రజల్లో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, టూరిస్టులు, వీళ్ళందరికీ ఎవరు కట్టారు అని చెప్పని ఆ బోర్డు, జగన్మోహన్ రెడ్డి గారి బోర్డు కనపడితే ఆయన హయాంలో జరిగిందా అని చెప్పని ముందు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే బోర్డు తీసేశారు. అధికారికంగానే తీసేశారు. అక్కడ పనిచేసేటటువంటి స్టాఫ్తో చెప్పి చేయించేశారు. అట్లాగే దాదాపుగా 60-70 మంది స్టాఫ్ అందరికీ కూడా 10 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు, మా జీతాలు చెల్లించండి అని చెప్పని. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వము భయపడుతోందన్నమాట. ఎప్పుడో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వము భయపడేటటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇది అసంపూర్తిగా ఉండిపోయిందనమాట. వెనకాల ఇందాక మీరు ప్రస్తావించినట్టు విజ్ఞాన కేంద్రం కానీ, లేకపోతే కొన్ని ఫంక్షన్స్ చేసుకోవడానికి కొన్ని సంబంధించినటువంటి హాల్స్ కానీ, ఇట్లా రకరకాలుగా ఒక పెద్ద మోడల్గా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి శ్రద్ధతో తీర్చిదిద్దారనమాట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంబేద్కర్ గారి జయంతులకు కానీ, వర్ధంతులకు కానీ మంత్రులు రావటం కానీ, లేకపోతే కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్లు వచ్చి దానికి సంబంధించినటువంటి గౌరవిస్తూ దండలేయడం కానీ ఈ సంవత్సరన్నర కాలంలో ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకనంటే అక్కడ వెళ్లి దాన్ని మాన్యుమెంట్ లాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రజలందరూ కూడా గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పని ఏకైక లక్ష్యంతో వాళ్ళు భయపడతా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఈ మధ్య కంప్లీట్ చేయండి, పర్వాలేదు. ఈ మధ్య కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్లి దాని మీద చూడటం జరిగింది, లాయర్లు వెళ్లి చూడటం జరిగింది, ప్రజా సంఘాలు వెళ్లి ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రకంగా కొనసాగుతుంది అక్కడ అని చెప్పడం జరిగింది. అది అందరూ కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందులో పనిచేసేటటువంటి వారందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు. జీతాలు ఇవ్వండి, జీతాలు ఇవ్వకుండా అక్కడ దాన్ని పాడు పెట్టేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఈ విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం కట్టింది కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క దాన్ని రక్షించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఎంత స్థాయికి దిగజారిపోయిందో. నేను మొన్న ఇందాక ఎక్కడో చదివాను ఒక వార్త. అక్కడ చంద్రబాబు గారు జిల్లాకి వెళ్ళి నేను అభివృద్ధి చేస్తే తర్వాత విధ్వంసం చేస్తున్నానని చెప్పి, కానీ ఆయన చెప్పేది వాస్తవమా కాదనేది ఇప్పుడు ఇది ఒక్కడ అంబేద్కర్ విగ్రహం చూస్తే సరిపోతుంది. జగన్ గారు అంత బ్రహ్మాండమైనటువంటి రీతిలో అక్కడ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మెయింటైన్ చేయలేక విధ్వంసానికి పాల్పడుతుంది చంద్రబాబు గారి ప్రభుత్వం అని జనం అనుకోరా? మరి ఎందుకు? పైగా మేము దళితులను ఉద్ధరిస్తాం ఇదని చెప్తుంటారు. వాళ్ళంతా ఎక్కువగా ప్రజలందరికీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో అంబేద్కర్ గారంటే గౌరవం ఉంటుంది. అందులో కూడా రిజర్వేషన్ల ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయా వర్గాలు, నిమ్న వర్గాలు వాళ్ళంతా కూడా మరింత అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి, వాళ్ళంతా ఆరాధించే పరిస్థితి. అలాంటి విజ్ఞాన కేంద్రాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి చంద్రబాబు గారు నేను అభివృద్ధి కాముకుండని చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఆయన వైఖరి ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదని చెప్పాలి. అభివృద్ధి విధ్వంసం. విశాఖపట్నంలో 5 బిల్డింగ్లకి బ్రహ్మాండంగా కడితే వాటిని వాడుకోకుండా వాటిని విధ్వంసం చేసే ఆలోచన చేస్తోంది చంద్రబాబు గారి ప్రభుత్వం అని అనుకోవాలి. ఇప్పుడు అట్లాగే అంతకంటే ఘోరం, ఆయన పక్కనే ఉన్న విజయవాడ సెంటర్లో నడిబొడ్డునున్నటువంటి అంత బ్రహ్మాండమైనటువంటి సెంటర్ని కూడా విధ్వంసం చేస్తూ ఎదుటి వాళ్ళ మీద విధ్వంసం ఆరోపణలు చేస్తుంటారు. ఇక వాళ్ళకి సంబంధించిన పత్రికలు జగన్ గారికి అది ఇది అని నానా అంతా చెత్తంతా రాసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దారుణంగా అనిపించట్లేదా? సంక్షిప్తంగా మీరేమంటారు? ఇది ఒకటే కదా సార్ ఇన్సిడెంట్. మీరు ఈస్ట్ గోదావరి అటు సైడ్ వెళ్తే రీసెంట్గా ఈ 15 నెలల పరిపాలనలో పదే దళితుల మీద జరుగుతున్న దాడులు కూడా
అంటే ఆ దాడులు చేసిన వాళ్ళ మీద తీసుకునే చర్యలలో కూడా ఈ ఉదాసీనత అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. యాడాన్గా ఇప్పుడు చూపించారు కదా, అదైతే ఇప్పుడు పార్టీలకు అతీతంగా పార్టీలతో ఏం సంబంధం? పార్టీలకి ఏం సంబంధం అసలు? అంబేద్కర్ గారి విషయం వచ్చేసరికి ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామన్నా ఎవరైనా ఏ హక్కులు అయితే ఉండేవో అవన్నీ కూడా రాజ్యాంగంలో ఆయన యొక్క మనకిచ్చిన రైట్స్. అలాంటి వ్యక్తికి అదే అగౌరవం అనే చెప్పాలి. అంతే కదా, అగౌరవం కదా. రైట్. ఆ పత్రిక ఒక పత్రిక ఆయన తన దీంట్లో అన్యాయంగా జగన్ గారి మీద అంత దారుణంగా రాయటాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఒకప్పుడు ఓన్లీ అంటే మీడియా అంతా ఒక పార్టీకి ఫేవర్గా ఉంటాం. ఈరోజు సోషల్ మీడియా కానివ్వండి, లేదు కొన్ని మీడియా ఛానల్స్ పదే వాళ్ళు వక్రీకరించి రాసిన తర్వాత కూడా వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియపరచడం ద్వారా ఏంటంటే ఆ ఉక్రోషం అది తట్టుకోలేక ఏంటంటే ఆ ఉక్రోషంతో రాస్తున్నవే కానివ్వండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలేంటి, డెవలప్మెంట్స్ ఏంటి, తెచ్చిన కంపెనీలు ఏంటి, ఆ పోర్ట్లు అవ్వచ్చు, ఆ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రెన్యూబుల్ ఎనర్జీస్ అవ్వచ్చు, అవన్నీ వాస్తవాలు తెలిసిపోతుంటే ఒకప్పుడు ఏంటి, ఎవరో తెచ్చిన దానికి, ఎవరో శంకుస్థాపన చేసిన దానికి నేనే తెచ్చాను అని డంకా కొట్టుకునే స్థాయి నుంచి ఈరోజు డంకా కొట్టుకున్న తర్వాత కొట్టుకున్న గంటలోపే అప్పుడు అదే ప్రాతిపదిక అయితే మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు చాలా చోట్ల ఫోటోలు దిగారు కదా, వాళ్ళు కూడా కేఆ దగ్గర ఇంకో చోట దిగుతారు సార్. జగన్ గారు మెడికల్ కాలేజీ బిల్డింగ్ దగ్గర ఫోటో దిగితే అదే తప్పు ఎట్లా అవుతుంది? అదే నేను చెప్తున్నా, వీళ్ళు ఏదైతే వ్యాధి అని ఎట్లా రాస్తాడు, దుర్మార్గం. అందుకే అతనికి అంత కులగజ్జి అనేటువంటి అభిప్రాయం వచ్చేలాగా ప్రజలు సోషల్ మీడియాలో రాయించుకుంటున్నాడు. అయినా కూడా వాళ్ళు ఏం ఫీల్ కావట్లేదు. అది గొప్పతనం ఏంటంటే నాకైతే చేదరేసింది, ఏమిటి ఇట్లా ఇంత నీచంగా కూడా ప్రజలకు కూడా కలిగింది సార్. ఇప్పుడు మనుషులు నీచంగా మారకూడదు. ఏదన్నా అభిమానం ఉండొచ్చు ఎవరి మీదైనా కానీ, నీచంగా రాజకీయంగా విమర్శించవచ్చు, విధి విధానాల మీద, లేదు చెయ్యని డెవలప్మెంట్ మీద అడగచ్చు. ఆత్మ గురించి రాసిన ఈయనకి ఏ జబ్బు ఉందనేది చెప్పాలి. ఇప్పుడు ఆత్మతో మాట్లాడారని పచ్చి అబద్ధాలు రాసిన ఈయనకి ఇంకేం జబ్బు ఉందో అనుకోవాలి. ఈ పనిలో పని ఏంది, ఈనాడు వారిది ఏదో ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటిది పత్రిక మొత్తంగా కానీ ఏది ఎటువంటి హక్కు లేకుండా తెల్లవారుదామని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతుంది కదా, వాళ్ళకే వాళ్ళ వార్తలు ప్రచారం అవుతాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డిజిటల్ రైట్స్ వైజ్ డిజిటల్ కాపీని కట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. వాళ్ళ మీద అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిజాలు రాస్తే ఆ భయం ఉండదు. అవును. రెండోది ఏంటంటే సార్, ఇంకొన్ని రోజుల్లో ఇది ఫస్ట్ ప్రకటన ఓన్లీ డిజిటల్ మీద వచ్చింది. కొన్ని రోజులు ఉంటే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, మా పేపర్ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే చదవండి, అందులో ఉన్న వార్తలు ఇంకోళ్ళకి చెప్పొద్దు, మీ వరకే అర్థం చేసుకొని మీ వరకే ఉంచుకోండి తప్పితే మీరు ఇంకోళ్ళకి చెప్పడానికి కూడా రైట్స్ లేవని చెప్పినా చెబుతారు వాళ్ళు. అంటే నాకు అనుమానం వచ్చింది ఏంటంటే, కొందరు అంటాం గతంలో ఇప్పుడు ఉదాహరణకి నకిలీ మద్యం కేసు ఉంది, 1000 బెల్ట్ షాప్లోనే వాళ్ళే రాశారు. అది వార్త, అది అక్కడ వరకే పరిమితం అయి ఉండేదేమో. కానీ జనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి ఈనాడు వార్తలు కూడా ప్రభుత్వాన్ని, కూటమి సర్కార్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుందేమో. అందుకని దాన్ని కవర్ చేయడానికి ఏమన్నా ఇట్లా వాస్తవం అదే ఏంటంటే, ఈనాడు పేపర్లోనే రాసిన దాన్ని మీరు ఎలా ఖండిస్తారు అని పదే ప్రశ్నించడం వలన వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. అదే వాళ్ళు చెప్పిన నిజాన్ని ఇంకెవరికి చెప్పకూడదు, మీరు మీలోనే దాచుకోండి. అయితే ఇప్పుడు నేను ఏదైనా కామెంట్ చేశాను అనుకోండి, మంచిగా చెడు జనంలోకి వెళ్తుంటే ఆ ఫోన్లే జనంలోకి వెళ్తుందానికి సంతోషపడతారు. కానీ ఎవరైనా నిజాలందరూ తెలియడానికే కదా సార్ పర్పస్. చివరికి ఆ పరిస్థితికి వాళ్ళే భయపడుతున్నారు అనమాట ఈ లెక్కన. రైట్.